హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు A9 ప్రాపర్టీస్. ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది ఒక మంచి రెంట్ వచ్చే సెమీ కమర్షియల్ హౌస్ అండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ యాడ్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. టోటల్ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్ ఓనర్కి అయితే మీరు కాల్ చేయొచ్చండి. ఇది కొత్త ఇల్లు అండి. రీసెంట్గానే మీకు గృహప్రవేశమైన ఇల్లు అనమాట. ఆల్రెడీ రెంట్కి అయితే ఇచ్చేశారు. ఈ హౌస్ వచ్చేసరికి 300 గజాల్లో కట్టిన హౌస్ అండి. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట. ఫేజింగ్లో వచ్చేసరికి మీకు 30 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. ఈ హౌస్ వచ్చేసరికి మీకు కొండాపూర్లోని కిమ్స్ హాస్పిటల్కి దగ్గరలో అయితే ఉంటుందండి. కొండాపూర్ శ్రీ రాజరాజేశ్వరి కాలనీ దగ్గర అయితే ఉంటుందండి. ఇది టోటల్గా 300 గజాల్లో కట్టిన హౌస్ అండి. సైజ్ వచ్చేసరికి 45/60 అండి. మీకు రెంట్స్ వచ్చేసరికి మంత్లీ వచ్చేసరికి మీకు రెంట్స్ వచ్చేసరికి 2,50,000 అనేది రెంట్స్ అయితే వస్తున్నాయి. మీకు కమర్షియల్ బిట్స్ స్పేస్ కూడా ఉంది ఇందులో. ఆ కమర్షియల్ స్పేస్ మొత్తం కలుపుకుంటే అప్రాక్స్గా మీకు 2,50,000 అనేది రెంట్స్ అయితే వస్తాయి అన్నమాట. ఇది మొత్తంగా గ్రౌండ్ ఫ్లోర్లో కమర్షియల్ స్పేస్ ఉంది. పార్కింగ్ అలాగే 2 సింగిల్ రూమ్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి 2 సింగిల్ రూమ్స్ ఫ్లాట్స్ అయితే బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఇచ్చేసారు. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి ఓపెన్ స్పేస్ ఫర్ కమర్షియల్ యూజ్కి అయితే ఇచ్చారు. సెకండ్ ఫ్లోర్లో వచ్చేసరికి 4 సింగిల్ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారండి. అన్నీ నేను టోటల్ ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఈ హౌస్ వచ్చేసరికి మనకి కొండాపూర్ మెయిన్ రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. కిమ్స్ హాస్పిటల్కి జస్ట్ 300 మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది. అలాగే మై హోమ్ మంగళ అపార్ట్మెంట్ కొండాపూర్ చాలా ఫేమస్ అపార్ట్మెంట్స్ అండి అవి. ఇక్కడ వచ్చేసరికి మీకు జస్ట్ 300 మీటర్స్ దూరంలో అయితే మై హోమ్ మంగళ అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయన్నమాట. హుండాయ్ షోరూమ్ ఏదైతే మనకి మెయిన్ రోడ్కి ఉన్న హుండాయ్ షోరూమ్ బ్యాక్ సైడే ఈ హౌస్ అయితే ఉంటుందండి. ఈ హౌస్కి వచ్చేసరికి రోడ్ హిట్ అవుతుందండి. ఎగ్జాక్ట్గా మీకు టోటల్ హౌస్ తీసుకుంటే యాజ్టీస్గా 300 స్క్వేర్ యార్డ్స్ అయితే ఇచ్చేస్తారు. యాజ్టీస్కి అయితే ఇస్తారు. ఎవరైతే రోడ్ హిట్ వద్దు అనుకున్న వాళ్ళకైతే 190 స్క్వేర్ యార్డ్స్ ఇల్లు వస్తుందన్నమాట. అది మీరు కట్ చేసి రిపేర్ చేసిన తర్వాత మీకైతే సేల్ ఇస్తారండి. రిమైనింగ్ పార్ట్ అయితే వాళ్ళు ఉంచుకుంటారు, ఓనర్ ఉంచుకుంటారు. ఆ 190 స్క్వేర్ యార్డ్స్ వచ్చేసరికి డైమెన్షన్ వచ్చేసరికి 28.6/60 అంటే ఈస్ట్ ఫేజింగ్ హౌస్ అవుతుంది అనమాట. మీకు అప్పుడు ఇది కూడా ఈస్ట్ ఫేజే, కాకపోతే రోడ్ హిట్ అవుతుంది. అది కట్ చేసి ఇవ్వాలి అనుకున్న వాళ్ళకైతే 190 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అయితే వస్తుంది. టోటల్గా కట్ చేసి నీట్గా చేసి ఇస్తారు మీకు. దాని ప్రైస్ వచ్చేసరికి 4,40 lakhs అనేది కోట్ చేయడం జరుగుతుందండి. లేదు యాస్టీస్గా తీసుకుంటే మాత్రం 300 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది. ఇది కమర్షియల్ హౌస్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎవరికైనా ఇలా ఇష్యూ ఉంది, మాకు రోడ్ హిట్ అవుతుంది, మాకు వద్దు అనుకున్న వాళ్ళకి, కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే ఇది డివైడ్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే రోడ్ హిట్ ఉంటుందో ఆ పార్ట్ వాళ్ళు ఉంచుకుంటారనమాట. అప్పుడు రోడ్ హిట్ కాని పార్ట్ వచ్చేసరికి 190 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటుంది. మీకు మొత్తం నీట్గా రిపేర్ చేసి అయితే ఇచ్చేస్తారు. దాని ప్రైస్ వచ్చేసరికి 4,40 lakhs అయితే కోట్ చేయడం జరుగుతుంది. దీనికైతే లిఫ్ట్ అయితే ఉందండి. స్పేసెస్ పార్కింగ్ అయితే ఇచ్చారు. అలాగే బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అవైలబుల్ ఉంది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ అయితే కవర్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు 2 సింగిల్ ఫ్లాట్స్ అయితే 1 BHK బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఇచ్చారు. అలాగే ఫ్రంట్ వచ్చేసరికి ఓపెన్ స్పేస్ అయితే ఇచ్చారండి కమర్షియల్ పర్పస్ కోసం. ఒక ఫ్లాట్ అయితే నేను శాంపిల్గా అయితే చూపిస్తాను. ఇది డైరెక్ట్ ఓనర్ ప్రమోషన్ చేయడం జరుగుతుందండి. మీ దగ్గర నుంచి ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. జస్ట్ మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ వీడియోని, ఈ ప్రాపర్టీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరైతే కొనుక్కునే స్తోమత ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఇది కొత్త ఇల్లు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ మీకు రీసెంట్గానే రెంట్కి అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ రెంటల్ ఇన్కమ్ వస్తుందన్నమాట. ప్రజెంట్ యాజ్టీస్గా పెద్ద బిల్డింగ్తో ఉంటే 2,50 lakhs నుంచి 2,70 lakhs అండి 2,50,000 నుంచి 2,70,000 వరకు అప్రాక్స్గా రెంట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇది లిఫ్ట్ స్పేసు. ఇక్కడ మీకు 4 ఫ్లాట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇది మనం సెకండ్ ఫ్లోర్ చూస్తున్నాము. ఇది ఒక శాంపిల్ ఫ్లాట్ అయితే నేను చూపిస్తాను. 1 BHK ఫ్లాట్ ఇది. స్క్రీన్ పైన అయితే ఓనర్ నెంబర్ అయితే ఇచ్చేసాను, మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అలాగే గూగుల్ పిన్ లొకేషన్ కూడా ఇస్తాను.
ఓనర్తో కూడా మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఏదో ఒకవేళ హిట్ కాకుండా మీకు కావాలి అనుకుంటే ఓనర్తో మీరు ఈజీగా డిస్కస్ చేసుకోవచ్చండి. గూగుల్ పిన్ లొకేషన్ ఇస్తాను. ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అలాగే అన్ని డీటెయిల్స్, టోటల్ హౌస్ వాల్యూ ఎంత ఉంది దాని డీటెయిల్స్, ఒకవేళ హిట్ అయిన కట్ చేసిన తర్వాత దాని డీటెయిల్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. యాస్టీస్గా మీకు 1 BHK పోర్షన్ అయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ మీకు రెంటల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎవరైతే మీకు IT ఎంప్లాయీస్ ఉంటారో, బ్యాచిలర్స్ ఉంటారో వాళ్ళు తీసుకుంటారనమాట. ఫ్యామిలీస్ కూడా తీసుకుంటారు. 1 BHK చిన్న ఫ్యామిలీస్ అయితే తీసుకుంటారు. మంచి రెంటల్ వాల్యూ ఇన్కమ్ ఉన్న ఏరియాలో హౌస్ అయితే ఉందండి. 300 గజాలండి. 5,30,00,000 అయితే కోట్ చేయడం జరుగుతుంది. 5,30,00,000గా యాస్టీస్గా కోట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరు నెగోషియేషన్ అనేది డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చండి. ఓనర్ గారి పేరు మల్లికార్జున్ గారు అండి. ఆ మల్లికార్జున్ గారి నెంబర్ అయితే ఇస్తాను. అలాగే హౌస్ యొక్క లొకేషన్ కూడా నేను ఈ వీడియోలో అయితే క్లియర్ కట్గా కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది టోటల్ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇది పిల్లర్స్తో కట్టిన హౌస్, 100% క్లియర్ టైటిల్తో, 100% వాస్తు ప్రకారంగా మీకు అయితే ఉంటుంది. మీరు కట్ చేసుకున్న తర్వాత 100% వాస్తు ప్రకారంగా ఉంటుంది. సెమీ కమర్షియల్ కాబట్టి మీరు యాస్టీస్కి అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది హౌస్కి సంబంధించిన డీటెయిల్స్. మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడుకోవచ్చు. ఓనర్ గారి నెంబర్ అయితే స్క్రీన్ పైన అయితే ఇస్తున్నాను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై.